హమాస్ ఇజ్రాయెల్ వారు, లేకపోతే హెజ్బుల్లా ఇజ్రాయెల్ వారు, లేదంటే హౌతీ ఇజ్రాయెల్ వారు, ఇవన్నీ సహజంగా జరుగుతున్న పరిణామాలు. అలా కాకుండా డైరెక్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఆ మధ్యన మిస్సైల్స్ వాడటం, ఆ తర్వాత అట్టించి ఒక మిస్సైల్ ఇటు రావడం, ఇట్టించి ఒక మిస్సైల్ అటు వెళ్ళింది, ఎవరికి ఏం కాలేదు, ఇంటర్సెప్ట్ అయిపోయింది. ఫైనల్గా పెద్ద డ్యామేజ్ జరగకుండా దాన్ని పైన ఉన్నటువంటి దేశాలు సెటరేట్ చేసినాయి. బట్ ఈ దఫా హమాస్ చీఫ్ని హతం చేసినందుకు ప్రతీకారంగా భారీ ఎత్తున దాడులకు పాల్పడతామని ప్రకటించినటువంటి ఇరాన్ ఆ సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చాక ఈ 4-5 రోజుల నుంచి వార్తలు అయితే రష్యా వాళ్ళు పంపించారు, చైనా వాళ్ళు పంపించారు ఇరాన్ కని, ఇటు పక్కన అమెరికా పంపించింది, లేకపోతే యూరప్ దేశాలు పంపించిన ఇజ్రాయెల్ కని, ఇట్లాంటి ప్రచారం నడుస్తున్న తప్పించి అసలు ఏమీ మిగతాది కదిలినట్టు కనిపించలేదు. బట్ తాజాగా మోడీ సర్కార్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇజ్రాయెల్కి వెళ్ళే విమానాలని సంబంధించి ఆంక్షలు పెట్టడం, అటు వెళ్ళొద్దని చెప్పి ఆదేశించడం, టెల్-అవీవ్కి వెళ్ళొద్దు అన్నటువంటి, అదే సందర్భంలో భారతీయుల్ని అక్కడికి వెళ్ళొద్దు అన్నటువంటి సూచన చేయటం. అంటే ఇజ్రాయెల్కి మనకి మంచి సాన్నిధ్యం ఉంది. ఎప్పుడు యాక్షన్ జరగబోతుందో మనకి ఇజ్రాయెల్ హింటిస్తుంది. గతంలో కూడా అట్లాగే జరిగింది. కాబట్టినా లేకపోతే కనుక ఇరాన్ కూడా మనకి మిత్రదేశమే, వాళ్ళు కూడా మనకి హింటిస్తారు. ఇన్ని రోజులు మనం అట్లాంటి ఆంక్షలు పెట్టాల, ఇప్పుడే ఆ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాం. అంటే ఇక యాక్షన్ బిగిన్ కాబోతుంది. యాక్షన్ మీన్స్ వార్ బిగిన్ కాబోతుంది. చూడాల్సి ఉంది.